నా వైఫ్ అహల్య కూడా బంగారరాజు గారిని మావయ్య అనే పిలిచేది, ఎందుకంటే తన మేనమావ కాబట్టి. మరి మీరెందుకు పిలిచారు? అది సార్, నేను మీ వైఫ్ అహల్య గారిలాగా ఉంటాను కదా. అవును. మీరు అన్నట్టు అహల్య గారు బంగారాజు గారి మేనకోడలు కాబట్టి నన్ను కూడా తన మేనకోడలని అనుకోమన్నారు. అందుకే నేను కూడా మావయ్య అని పిలిచాను, అంతే సార్. మీరా గారు నిజం చెప్పండి, మీరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? ఆహా, లేదు సార్, నేనేం దాయట్లేదు. వెళ్దామా సార్? పదండి. అబ్బా, అయ్యో, ఏమైందండి? కంట్లో నలక పడినట్టుంది సార్. అవును, నేను చూస్తాను. ఏం చేస్తున్నావు గౌతమ్? తన కంట్లో నలక పడింది, తీస్తున్నాను. నువ్వెందుకు ఇంతగా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? లేదు, పదండి వెళ్దాం. పద. కరెక్ట్గా నేను పెట్టిన టైంకి బాంబ్ పేలిపోతుంది. కారులో ఉన్న గౌతమ్ గాడు అహల్య ముక్కలైపోతారు. ఆ న్యూస్ టీవీలో వస్తుంది, నేను చూసి ఎంజాయ్ చేస్తాను. బాయ్ చెప్పండి. ఎక్కడ వరకు వచ్చారు బెనర్జీ? ఇప్పుడే స్టేట్ బోర్డర్ దాటాం బాయ్. ఏ ప్రాబ్లం రాలేదు కదా? పోలీసులు చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టి వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు బాయ్. జాగ్రత్త, నువ్వు వాళ్ళకి దొరకకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ ఇక్కడికి రావాలి. అలాగే బాయ్, నా ప్రాణం పోయినా సరే ఆ బాక్స్ మీకు అందజేస్తాను. త్వరగా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాం బాయ్. రై, మనం ఎలాగైనా పోలీసులకి దొరకకుండా కాశ్మీర్ దాకా వెళ్ళాలి. నాకు డౌటే అన్నా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదన్నా, త్వరగా వెళ్ళు. ఈ ఇంట్లో మీరా రూపంలో ఉంటుంది అహల్య అన్న విషయం వాళ్ళకి చెప్పాలి. ఏమండి, కాఫీ తీసుకోండి. డౌటే లేదు నాన్నమ్మ, ఆ మీరా గౌతమ్ గాడికి ఏ మత్తు మందో పెట్టినట్టుంది. అవును బామ్మగారు, అందుకే బామ్మర్ది సర్దార్జీ గెటప్ వేసుకుని ఆ మీరా భర్తలాగా నటించాడు.
అది మందు పెడితే నటించాడో లేక వాడే మతి తప్పి నటించాడో వాడింటికొచ్చాక చెప్తాను. ఏంటమ్మా మీరు మాట్లాడుతోంది నిజమా? గౌతమ్ సర్దార్జీ గెట్టపేసుకుని మీరాకి మొగుళ్ళ నటించాడా? ఇలా వచ్చారేంటి వదినా? పనుండి ఇటువైపు వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని ఇంటికొచ్చాను. ఇంతకీ గౌతమ్ మీరా మొగుళ్ళ నటించటం నిజమేనా? నిజమేనండి. వాడి గదిలో సర్దార్జీ వేషంతో పాటు మీసాలు గడ్డాలు కూడా దొరికాయి. ఆ రహస్యాన్ని కనిపెట్టింది మేమే యామిని గారు. నా వల్లే ఆ బండారం అంతా బయటపడింది. గౌతమ్కి మీరా భర్తలాగా నటించాల్సిన అవసరం ఏముంది? ఆ మీరాకి నిజంగానే పెళ్ళయ్యి మొగుడున్నాడు కదా. అదెంతవరకు నిజమో ఎవరికి తెలిసి యామని? వాళ్ళు తిరిగి ఇంటికొస్తే తప్ప అసలు విషయం బయటపడదు. గౌతమ్ అహల్యని తప్ప మరొక అమ్మాయిని కన్నెత్తి చూడడు అన్నారు. అలాంటివాడు మీరా భర్తలాగా నటించి మీ అందర్నీ మోసం చేశాడంటే తను మీరా కాదేమో, అహల్యేనేమో. తను అహల్యేంటి యామిని? ఏ ఆధారంతో ఆ మాట అంటున్నావు? ఆ మీరా చూడ్డానికి అచ్చం అహల్యలాగే ఉంది. అహల్య చేసే పనులన్నీ తనే చేస్తోంది. పైగా గౌతమ్ తన భర్తలా నటించాడంటున్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు కదా వదినా. కానీ మీరాకి అహల్య పోలికలతో పాటు బుద్ధులు కూడా వచ్చాయి కదా వదినా. అయినా సరే మీరా అహల్య ఒక్కరు కాదు, ఇద్దరు వేరువేరు. సరే అన్నయ్య, ఒకవేళ అహల్యనే మీరాలా నటిస్తే అప్పుడేం చేస్తారు? అందుకు అవకాశం లేదొదినా. అవకాశం ఉందో లేదో తర్వాత సంగతి. అహల్య మీరా ఇద్దరూ ఒక్కరే అయితే ఏం చేస్తారు? నువ్వన్నట్టు ఇద్దరు ఒక్కరే అయితే దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. అది మా తమ్ముడిని చంటి బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ఎలా క్షమిస్తాం? తన వల్ల మా మామయ్య గారి అత్తయ్య గారి పరుగు పోయింది. ఈ ఇంటి గౌరవం మంట కలిసిపోయింది. అలాంటి దానికి ఇంట్లో స్థానమే లేదు. మీరేం మాట్లాడరేంటొద్దినా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అన్నయ్య.